సో ఇప్పుడు మేము ఫస్ట్ డే ట్రిప్లో కెన్యా ట్రిప్లో ఫస్ట్ కితింగలా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసాం. సమరో ట్రైబ్. సో ఈ కితింగలా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో సమరో ట్రైబ్ని కలిసాను. ఇప్పుడు వాళ్ళు ఎలా మీ Yes, first time. Okay, washroom this side, washroom. Okay. Coffee shop. Okay. Tea shop this side. What shop it is? Coffee tea shop. Tea shop. Shop, yeah. Green glass this side. Glass. Yeah. Glass side. Yeah. Manufacturing. Okay. Thank you. ఎంత వండర్ఫుల్గా ఉంది. పగిలిపోతాయి ఇలా ఇలా అంటుంటే. చాలా బాగుంది. నైస్. సూపర్. సో మంచి కెఫే ఇది అండ్ ఇట్స్ ఎ మీటింగ్ బోర్డ్ అనమాట, మీటింగ్ రూమ్. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనిపించారు. సో ఇది ఒక కెఫే అనమాట, కాఫీ కెఫే. సో ఇదంతా గ్లాసెస్ అనమాట. గ్లాసెస్తో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేశారు. చాలా బాగుంది. ఇలా ఫిష్ డిజైన్, ఇలా రౌండ్ స్క్వేర్ షేపు. సో చాలా బాగుంది. ఆ బటర్ఫ్లైస్ కూడా గ్లాస్తోనే చేశారు. ఇది షాప్ మొత్తం గ్లాసెస్ షాప్ అనమాట. నైస్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఏంటో ఏమేంటో మన మాస్ అంట, ఇవన్నీ రింగ్స్ అన్నీ గ్లాసే. ప్రతి వీళ్ళందరూ ఇక్కడ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ మనకు ప్లేస్ చేస్తారు. ఈ ఓన్లీ డిజైన్స్ అనమాట. సో మనకు కావాలంటే వీళ్ళు షాప్స్కి కూడా వేస్తారు. సో ఇక్కడ వీళ్ళు గ్లాసెస్ని మౌల్డ్ కూడా చేస్తారనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ని ఇలా మౌల్డ్ చేసి ఇది ఓన్లీ మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో మనకు కావాలనుకుంటే మనకి గ్లాసెస్ని కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తారనమాట. నైస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. సో అన్నీ వీళ్ళు ఇక్కడ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవి కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు వాళ్ళు ఎలా మీ వేర్ ఇస్ 4000. ఈ గ్లాస్ని ఇప్పుడే నేను పగలగొట్టడం జరిగింది, చూపిద్దాం అనుకుంటే 4460 అనమాట. ఈరోజు అంతా గుండె గీయడమే మనకి. ఇంకో గ్లాస్ పట్టుకోవడానికి ధైర్యం చేయట్లా. చూడండి, పగిలిపోయింది నా చేతిలోనే పడి. లాస్. 4400 బొక్క పడింది. ఇది మనం వైన్ బాటిల్స్లో చూస్తాం, హాట్ గ్లాస్ అంటే. సో ఇవన్నీ చూడండి డిఫరెంట్ టైప్స్ అనమాట, డిఫరెంట్ మోడల్స్ మనకి డిఫరెంట్. వీళ్ళే ఓన్గా మోడల్స్ తయారు చేసి చూపిస్తారనమాట. సో అనవసరంగా ఒకటైతే పగలగొట్టాను నేను. చూడండి ఎంత బాగుందో. చిన్న పీసే కానీ చాలా నీట్గా చెక్కారు. ఇదిగోండి జిరాఫ్, అంటే జిరాఫ్స్ ఇవి అసలు ఎందుకు యూజ్ చేస్తారో తెలీదు. గ్లాస్ స్టాపర్ అంట. ఇవి రకరకాల గ్లాస్ చూసాం కదా. ఇక్కడ వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ప్లే చేస్తారన్నమాట. ఇక్కడ చాలామంది మనకు ఫారినర్స్ వస్తారు, నచ్చిన వాళ్ళు తీసుకొని చాలా బల్క్లో తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ చూస్తే మీరు ఫారినర్స్ కూడా ఇలా విజిట్ చేయడం చూస్తున్నారు కదా వీడియోస్లో. సో వీళ్ళు అంటే రా మెటీరియల్స్ అంటే పగిలిపోయిన గ్లాసెస్ను కూడా మంచిగా ఓన్గా మాడ్యూల్ చేసి వాళ్ళు కొత్త ప్రోడక్ట్ని అయితే తయారు చేస్తారనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ కొత్త పీసెస్ ఏం కాదు, వాళ్ళు ఆల్రెడీ రా మెటీరియల్స్, యూజ్డ్ మెటీరియల్స్ తీసుకొని మరీ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువగా వస్తున్నారు, వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. బట్ క్యారీ చేయడం కొత్త కష్టమే, కానీ చూస్తే మెటీరియల్స్ అన్నీ చాలా 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 ఎగ్జైటింగ్గాను చాలా బాగున్నాయి. అంటే చూడటానికి చాలా బాగున్నాయి ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ. ప్రపంచ యాత్రికురాలు